రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నారా లోకేష్ గారిని నన్ను చంపడానికి నారా లోకేష్ గారు పథకం రచించి అలిమినేని సురేంద్రబాబుని మరియు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారిని పథకం ప్రకారం లోకేష్ వచ్చి అనంతపూర్ వచ్చి ఒక రచన చేసిపోయినాడని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో వాటి అన్నిటిపైన పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గారు, సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు ఆ వ్యాఖ్యలపైన స్పందించడం జరిగింది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, అన్ని పార్టీలు తన యొక్క భావాలను ప్రజల యొక్క సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి అన్యాయాలను వ్యక్తపరచడంలో ఎవరు కూడా అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని స్థాయికి మించి మాట్లాడినప్పుడు ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి, ఆ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పరిధిలో స్పందించాల్సినటువంటి అవసరం వస్తుంది. కనుక సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు ఆరోపణలు చేసినటువంటి అలిమినేని సురేంద్రబాబు గారు, మరి రాప్తాడు ఎమ్మెల్యే సునీత గారు స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పందించారు. వాళ్ళు స్పందించినటువంటి తీరు మీరు ఒక్కతూరు సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ ఒక్కతూరు చూస్తే వాళ్ళు హుందాతనంగా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా వాడు మాట్లాడినటువంటి మాట మనం అందరూ కూడా చూసాం. అయితే మరుసటి రోజు అంటే నిన్నటి రోజు మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకతూరు చూస్తే అగ్రవర్ణాల అహంకారానికి అద్దం పట్టినట్టు కనపడుతుంది. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, నా దళిత సోదరులకి, అందరికీ, రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు. నిన్నటి రోజున మన జిల్లా అధ్యక్షుడైన ఎంఎస్ రాజు గారి గురించి ఏదో ఒక పిచ్చి కుక్క పిచ్చి మాటలు మాట్లాడుతుంటే, ప్రకాష్ రెడ్డి నా ఊరు నీ ఊరు పక్కనే, ఏం 10 కిలోమీటర్లు ఏం లేదు, నువ్వు చేసిండే దుర్మార్గ పనులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఎంఎస్ రాజు గురించి మాట్లాడే ధైర్యం నీకుంది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు ప్రకాష్ రెడ్డి? ఖబర్దార్, నువ్వు ఆలోచన చేసుకో. టీడీపీ కార్యకర్తలకి, పరిటాల అభిమానులకి, ఎంఎస్ రాజు అన్న అభిమానులందరికీ నా ధన్యవాదాలు. 3 రోజుల క్రితం ప్రకాష్ రెడ్డి, రాప్తాడ మాజీ శాసనసభ్యుడు, గతంలో ఎన్నో రకాలుగా రాప్తాడు నియోజకవర్గంలో దళితులపైన దాడులు చేసినాడు, బీసీలపైన దాడులు చేసినాడు, అలాగే వాళ్ళ కులస్తులపైన, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళపైన కూడా దాడులు చేసినాడు. ఇలాంటివన్నీ మర్చిపోయి ఎస్ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక టిప్పర్ దాబంటు పోతుంటే నన్ను యాక్సిడెంట్లో చంపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి అనవసరంగా గన్మేనుల కోసం అబద్ధాలు ఆడి దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు. ప్రకాష్ రెడ్డి, నీకు ఒకటి నేను చెప్తున్నాను, గతంలో కూడా మీ నాయన చరిత్ర అయితేనేమి, నీ చరిత్ర అయితేనేమి మన అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లా అందరికీ తెలుసు. అలాగే పరిటాల కుటుంబాన్ని గురించి నువ్వు ఒకసారి తెలుసుకో. గత 65 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వాళ్ళు పేదల కోసం పనిచేసిన కుటుంబము, పేదల కోసం సొంత భూమిని పంచిన కుటుంబము, పేదల కోసం ఇంట్లో ఉండే ధాన్యాన్ని పంచిన కుటుంబము, పేదల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. నువ్వు అలాంటి కుటుంబం మీద నువ్వు నిందలేయడం మంచిదేనా? అంటే నీకు ఇష్టం ఏదొస్తే అట్లా మాట్లాడతావు. నువ్వు నీ మీద 2009లో కర్ణాటకలో అడ్డంట మర్డర్ కేసు ఉన్నప్పుడు నువ్వు గుర్తుకు రాలేదా?
ప్రకాష్ రెడ్డి గారు లోకేష్ గారు అనంతపూర్కి వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేశాడని చెప్పేసి అమిలినేని సురేంద్ర బాబు పైన, పరిటాల సునీతమ్మక్క పైన, అలాగే మన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పైన ఈయన మాట్లాడడం జరిగింది. వీళ్ళంతా కుట్ర పొంది నన్ను చంపడానికి, టిప్పర్తో గుద్ది చంపడానికి లోకేష్ గారు నా పైన హత్య చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశాడని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా దీన్ని పరిటాల శ్రీరామన్న, అమిలినేని సురేంద్ర బాబు అన్న, ఎంఎస్ రాజు అన్నంత కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక దళితుడు అనేది లేకుండా కూడా ఒక జిల్లా అధ్యక్షుడు, ఒక శాసనసభ్యుడు, ఒక దళితుడు అనేది లేకుండా ఒరే తురే అని మాట్లాడుతూ ఆయనని చెప్పులు అమ్ముకొని ఈ రోజు నువ్వు ఈ స్థాయికి ఎట్లా వచ్చావని చెప్పేసి, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలలకే విల్లాలు కొన్నావు, బెంగళూరులో భూములు కొన్నావు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అదే ఎంఎస్ రాజు అన్న ఒకటే చెప్పాడు, నువ్వు గురువారం లోపల నేను ఇక్కడ సంపాదించినానని చెప్పి విల్లాలు సంపాదించేసి అంటున్నావు. అదే నువ్వు స్వీకరించాలా, స్వీకరించకపోతే గురువారం రోజు నీ ఇల్లుని ముట్టడిస్తామని చెప్పేసి ఎంఎస్ రాజు అని చెప్పాడు. అదే నువ్వు స్వీకరించకపోతే గురువారం రోజు నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా.